డ్రెస్సులు పిల్లలకు కావాలని చెప్పడానికి, ఎందుకంటే నాకు సాధక బాధలు నాకు తెలుసు కాబట్టి. కానీ అయినా చెప్పిన వెంటనే చేద్దాం సార్, మీరు వరీ అవ్వద్దని చెప్పిన మాట ఇచ్చారు. ఇప్పుడు అదే మనిషి మాట తప్పకుండా మీ అందరి మధ్య పిల్లల మధ్య మాట్లాడమంటాం, అంత ఆసామాషి కాదు. మరి ఎంతమంది అయితే గ్రిక్స్కి పార్టిసిపేట్ చేస్తారో అంతమందికి నేను డ్రెస్సులు ఇస్తానని చెప్పని ప్రోత్సాహకాలు అందించినటువంటి మా ఢిల్లీరావు గారికి, మరి వారి మిత్ర బృందానికి, మరి ఎస్ఎంసి చైర్మన్ గారికి ఈ తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకైతే మాటలు రావట్లేదు సార్ మీ ప్రోత్సాహానికి. మరి త్వరలో మన గ్రౌండ్లో కూడా వచ్చిన యాక్టివిటీస్ ఉన్నాయి, కార్యక్రమాలు ఉన్నాయి చేయాల్సినవి, గ్రౌండ్ ప్రిపరేషన్స్. మా చైర్మన్ గారు చెప్పుకున్నాము, కొంచెం సీజన్ ఉంది, ఈ పంట సీజన్ అయిపోయిన తర్వాత మన లాంగ్ జంప్ పిట్ అని పర్మనెంట్ పిట్ కడదామనేసి మా చైర్మన్ గారు మాకు హామీ ఇచ్చారు. ఇంకా చిన్న చిన్న ఉన్నాయి, చేద్దాము. మీ ప్రోత్సాహం ఉంటే మేము మరింత ముందుకు వెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది ఇలాగా ఈ అభివృద్ధి పదంలో పాఠశాల నడవాలని కోరుకుంటాను. మొదటగా జుత్తు భాగ్యరాజు వాళ్ళ అమ్మగారు శ్రీదేవి అమ్మగారు వచ్చి సింహాద్రి గారు రండి, గంగాధర్ గారు, మోహన్ రావు గారు ఉత్సాహంగా ఉండాలి. మరి భాగ్యరాజు ఎంటైర్ టోర్నమెంట్ వన్ మ్యాన్ షో చేసి విజయ తీరాలకు చేర్చినటువంటి భాగ్యరాజుకి ప్రత్యేకంగా అభినందనలు. వాళ్ళ ప్రోత్సాహం